ఒక డ్రామా అనిపిస్తుందండి మాకు. ఒక డ్రామా అంటే ఇప్పుడు ఈడీ నోటీసులు ఇస్తుంది. ఈయనకేమో రేసుల వల్ల, ఆయనకేమో కాళేశ్వరం వల్ల వీళ్ళకి వస్తున్నాయి కాబట్టి దానివల్ల టాపిక్ డైవర్ట్ చేయడానికి అనుకుంటున్నాం మేమైతే. అదొక టైం వచ్చి లేకపోతే వాళ్ళ ఆస్తుల కోసము బావబామర్దులు ఈమె ఆడపడుచు ఆస్తులు నాకింత నీకింత అని చెప్పి వాటి కోసం కొట్లాడుకుంటా ఇలా చేస్తున్నారేమో అనిపిస్తుంది మాకైతే. అంటే కాళేశ్వరం నోటీసులు ఇచ్చినప్పుడు కేసీఆర్ ఇచ్చినప్పుడు నిరసన చెప్పలేదు, పార్టీ నడిపించడం ఇట్లేనా అని చెప్పేసి వాళ్ళ అన్నను అనుకున్నట్టు టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. వాళ్ళ అన్న చేయలేదు, నిరసన ఈమె కూడా చేయలేదు కదా. ఏమేం చేసింది ఈమె కూడా ఏం చేయలేదు కదా. వాళ్ళ నాన్న ఇప్పుడు వాళ్ళ నాన్న గురించి వాళ్ళకి సంబంధం లేదు. పార్టీ పగ్గాలు కావాలి నాకు, సీఎం చైర్ కావాలి నాకు, ఆస్తులు కావాలి అంతే ఉంది. కానీ వాళ్ళ నాన్న ఎటు పోతే ఏంటి, వాళ్ళకి ఏమైతుంది. ఇప్పుడు ఈమెకేమో జైలుకి పోయి రాగానే అందరు పబ్లిక్ జైలుకి వెళ్ళేసి వస్తే సీఎం అయిపోతారు అనగానే అందరు అనగానే నేను కూడా అయిపోతా అని చెప్పి ఈమెకు ఆశలు పుట్టేసినాయి. ఈమెకు ఆశలు పుట్టేసి ఈమె కూడా నాకు సీఎం కావాలంటుంది. వాళ్ళ అన్ననేమో నేనే వారసుని, నీ కొడుకుని నాకే కావాలని వాళ్ళు అన్నట్టాడు. హరీష్ రావు ఏమో మంచి గ్రిప్ ఉన్నాడు, వీళ్ళందరికంటే అనుభవం ఉన్నాడు కాబట్టి నేనెందుకు కావద్దని ఆయనకు ఆశ.